ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో అందరూ ఎంతగానో ఇష్టపడే మసాలా గుత్తి వంకాయ కర్రీని ఈజీ వేలో ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ కోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం ఒక గిన్నె గాని ప్యాన్ గాని పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను ఒక 2-3 నిమిషాల వరకు దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. తర్వాత ఒక 7 ఎండుమిర్చిని తీసుకొని ఇవి కూడా లైట్ గా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఎండుమిరపకాయలని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని, చిటికెడు మెంతుల్ని, అలాగే 3 లవంగాలు, ఒక యాలుక్కాయని, కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 1.5 స్పూన్ ధనియాలను కూడా వేసుకొని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇక్కడ అన్ని కూడా సెపరేట్ గా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. మొత్తం అన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఒకటి ఫ్రై అవుతాయి, ఒకటి అవ్వవండి. వీటిని అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అది కట్ చేసి వీటన్నిటితో పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో అంతా కలుపుకొని ఇందులో కొద్దిగా అల్లాన్ని, కొద్దిగా వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని, అలాగే ఒక టమోటోని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కోర్స్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలో వాటర్ అస్సలు వేసుకోకూడదండి. వాటర్ వేసుకుంటే స్మూత్ పేస్ట్ అయిపోతుంది, మనకు అలా అవ్వకూడదు. ఇప్పుడు ఈ మసాలాలకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా మసాలాలకి ఆయిల్ వేయడం వల్ల మనం వంకాయలో మసాలా పెట్టినప్పుడు వంకాయ లోపల కూడా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలో ఆయిల్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఈ కర్రీకి మసాలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 6-7 వంకాయల్ని తీసుకున్నాను. వంకాయని ఇలాగా 4 భాగాలుగా కట్ చేసుకొని మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. అలాగే ఈ టైంలోనే మనం వంకాయ బాగుందో లేదో చూసుకొని అంతా చెక్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం ఇలాగే నేను అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వంకాయ కట్ చేయడం కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు మసాలాలకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. సాల్ట్ ని గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయలో మసాలాని బాగా లోపలి వరకు స్టఫ్ చేసుకోవాలండి. ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీ అన్నంలోకే కాదండి, చపాతీ, బిర్యానీ ఇలా దేనిలోకైనా సూపర్ గా ఉంటుంది టేస్ట్. ఇలాగే వంకాయలన్నిటికీ ఇదే విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన మసాలాని మనం కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజ్ టమోటోని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని టమోటో మగ్గేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. టొమాటో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలండి. వేసుకున్న వంకాయల్ని కలపకుండా అలాగే ఉంచేసేయాలి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న వంకాయల్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసేసి కుక్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. ఇలాగే వంకాయల్ని 2 వైపులా కూడా తిప్పుకుంటూ ఆయిల్లో బాగా కుక్ చేసుకోవాలి. వంకాయలు సగం ఇక్కడే ఆయిల్లోనే కుక్ అయిపోవాలండి. చూసారు కదండి, వంకాయలు ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలాని వేసుకోవాలి. మసాలాని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మసాలాని ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో కుక్ చేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ ముందుగానే చింతపండుని కొద్దిగా నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని కూడా పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. గ్రేవీ కుక్ అయిన తర్వాత ఇలా ఉండాలండి. అందుకే మనం కొద్దిగా వాటర్ని కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత నెమ్మదిగా ఈ గ్రేవీ అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని
ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మన మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.